నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, బాధితులకి పరామర్శ, తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం. తిరుపతి మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటాం, మంత్రుల ప్రకటన. ప్రభుత్వ వైఫల్య కారణంగానే తిరుపతిలో తొక్కిసలాట ఘటన, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి, వైసీపీ నేతల డిమాండ్. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టడి వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పారు. భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెబుతున్నా బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారు. లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చునే ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాలి కదా. అవన్నీ చేసాం సార్. డిఎస్పీ లెటర్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కాపీ నాకు తీశారు, గేట్ దగ్గర. అవునయ్యా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసుకుంటే అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం, టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. బైరాగి పట్టడిలోని పద్మావతి పార్కు చేరుకున్న డిప్యూటీ సీఎం తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును జేసీ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు పవన్ కి వివరించారు. భక్తులు ఎందుకు ఒకేసారి క్యూ లైన్ లోకి వదలాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైకోర్టు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్కు వచ్చారని అధికారులు వివరించారు. కాబట్టి సో ఆటోమేటిక్ గా క్రౌడ్ అనేది ఇక్కడ ఎక్కువ కాన్సంట్రేట్. దట్ ఇస్ ద బేస్ రీజన్ వై వి హావ్ ఏ మోర్ హ్యూజ్ క్రౌడ్ హియర్ కంపేర్ టు మీకు వాటితో కంపేర్ చేస్తే అంటే నాట్ గోయింగ్ టు భక్తులు అయినా సరే ఇది హైవే సార్. రెండోది ఏంటంటే ఇక్కడ సినిమాకి వెళ్ళామనుకో తమిళనాడు నుంచి వచ్చేటప్పుడు ఈజీగా స్టాప్ చేస్తాను. కర్ణాటక వాళ్ళు డైరెక్ట్గా బై వాక్ డిస్టెన్స్ వచ్చేది. మిగతా అన్ని ఏంటంటే వేరే విధంగా వేరే అన్నగా ట్రాన్స్పోర్ట్ తీసుకోవాలి. నర్సింగ్ బస్ స్టాండ్ కూడా నియర్ బై ఉంటుంది కదా, పిల్లలందరూ ఇమీడియట్గా వస్తుంది, క్రౌడ్ ఎక్కువవుతుంది. బైక్ అంటే వీ హ్యావ్ లెస్ ఫోర్స్. దే ఆర్ నాట్ పాసింగ్ డిఫరెంట్ క్రౌడ్ విల్ కమ్ ఇంటు ద పిక్చర్.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యుల్ని మంత్రులు అనగాని, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి తొక్కిసారి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ముగ్గురు విశాఖపట్నం నుంచి, ఒక నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, ఒక పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి, ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి, అలాగే స్విమ్స్ ఆసుపత్రికి చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేదు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటన జరిగింది. టిటిడి విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తొక్కిసలాట జరిగిందని, ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు? సనాతన యోధుడు అని చెప్పుకుంటున్న పవన్ స్పందన ఏది? నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని డిమాండ్ చేశారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ, టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం మనం 6, 7, 8వ తారీఖున చూసాం. జిల్లాలో ఉన్న తిరుపతి, చిత్తూరు జిల్లా ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేశారు. కాబట్టే నిన్న ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే, ఇదేదో సడన్ గా ఈరోజు ప్రోగ్రాం పెట్టారు, మాకు తెలియకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశి లక్షలాది మంది భక్తులు రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. గత ప్రభుత్వం మీరు చూశారు, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద, పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలాళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. నిన్న జరిగింది ఏదో ప్రమాదశాత్తు జరిగింది కాదు, ఇది ప్రభుత్వం చేసిన హత్యలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ఆయన నియమించిన టీటీడీ పాలక వర్గం, అలాగే దేవాదాయ శాఖ మంత్రి, అలాగే డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి,
వీళ్ళందరి నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కాబట్టి వీళ్ళందరి మీద కేసులు అంటే క్రిమినల్ కేసుల్ని ఫైల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నే మనం బాపట్ల జిల్లా అభివృద్ధికి పాత్రికేయులు సానుకూల దృక్పథంతో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. గురువారం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాలెండర్లను, డైరీలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగసేన నరేంద్ర వర్మ ఆవిష్కరించారు. పత్రికలలో ప్రజా సమస్యలపై వచ్చిన ప్రతికూల వార్తలకి ప్రభుత్వం స్పందించి తీసుకున్న చర్యలపై వివరాలు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ షాలిమా తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయం. క్యాలెండర్ కానివ్వండి, డైరీ కానివ్వండి, 2025 సంవత్సరం ఆవిష్కరణ చేసుకోవటం, మీ ద్వారా ప్రజలకు మంచి జరిగే విషయాల్లో మీ ఔన్నత్యాన్ని, మీ అందరూ కలిసికట్టుగా ఉండే విధానాన్ని ఒక ప్రదర్శన రూపంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవటం, ఆ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా కలెక్టర్, మన నగర కమిషనర్ తరపున మేము నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక ప్రెస్ క్లబ్ పెట్టుకోవడం, దాని వెనకాల అర్థం, దాని ద్వారా మనం ఎవరికి సమాజంలో ఏం చేయాలి, ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకునే విషయంలో సమస్యలు ఏమన్నా ఎవరైతే తెలియజేసే విధానం, అలాగే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండటం కోసం ఈ రోజు మళ్ళీ చేసుకుంటూ మరొకసారి మీకు ఈ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వక్తలందరూ మాట్లాడారు అన్ని విషయాల్ని. అందులో ముఖ్యమైన విషయం జిల్లా కలెక్టర్గా మీరు నాకు చెప్పదలుచుకున్న విషయం స్థలం గురించి. దాన్ని తహసీల్దార్ కూడా ఇందాకే ఉటంకించి చెప్పారు. దాన్ని పరిశీలన చేసి లభ్యతను బట్టి తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విజయమ్మ మాట్లాడుతూ కొన్ని చెప్పారు. ఆర్డీఓ గ్లోరియా, సలగల రాజశేఖర్ బాబు గారు, ఎమ్మెల్యే గారు అనేక విషయాలు చెప్పారు. మీకున్నటువంటి గురుతర బాధ్యత ఏంటంటే ఉద్యోగ స్వామ్యం కానీ, బ్యూరోక్రసీ, ప్రజాప్రతినిధులు కానీ ఎంతో ప్రోయాక్టివ్గా, ప్రోపూర్గా, శ్రద్ధ ఆసక్తులతో, భక్తితో పనిచేస్తున్నా ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట కొంత మేము కనిపెట్టలేని విషయాలు ఉంటాయి, లేదా మా దృష్టి పడని విషయాలు ఉంటాయి, లేదా మా దృష్టికి రాని విషయాలు కూడా ఉంటాయి. అవి కూడా మీరు చూడగలుగుతారు. రవి కాంచని ప్రదేశం ఏ విధంగా అయితే ఉండదో మీరు చూడని ప్రదేశం. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ నందు గురువారం అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు వినుకొండ సురేష్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఉచిత వైద్య శిబిరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రారంభించారు. జాన్ ప్రకాష్ ఎక్కడున్నాడు? 9th లో ఉన్నాడా? ఓకే. నువ్వు ఎస్ సంతోష్. మాట్లాడింది ఎవరు? బి సంతోష్. అచ్చిగా. ఓకే. ఇప్పుడు మరి టెస్ట్ అయిందా? ఓకే. ఓకే. ఈ గర్ల్స్ కూడా వేరు వేరు నుంచి వచ్చారా? జాన్ ఎక్కడున్నాడమ్మా? మాట్లాడదాం. యా, థ్యాంక్ యూ. మీకు ఇస్తాను మరి. బాగున్నా? ఆ రోజు బాగా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడావు కదా. మళ్ళీ మాట్లాడతావా? రైట్ రా. ఓకే.
విద్యార్థుల్లో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్న అంశాన్ని సమాజం విశ్వసించాల్సిన అవసరం ఉందని, నేటి విద్యార్థులు రేపటి దేశ భవిష్యత్తు అని ప్రతి ఒక్కరు గమనించాలని వ్యక్తిత్వం వికాసం నిపుణుల ప్రతీష్ సుబ్బారావు పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో శ్రీ పావులూరి వెంకయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శివశంకరరావు అధ్యక్షతన మానవతా సంస్థ మరియు స్టూడెంట్స్, టీచర్స్, విద్యార్థులు, పేరెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యక్తిగత వికాసంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మోటివేషనల్ స్పీకర్ ప్రత్యూష సుబ్బారావు వర్క్షాప్ నిర్వహించారు. కానీ ఇక్కడ కూర్చున్న మీ వయసులోనే 9వ తరగతి పిల్లవాడు రాహుల్ అనే ఒక పిల్లవాడు ఇవాళ గూగుల్ కంపెనీలో 9వ తరగతిలో మీలాంటి స్కూల్ చదువుతూ గూగుల్ కంపెనీకి పర్ మంత్ 2 lakhs శాలరీకి సెలెక్ట్ అయినాడు. 2 lakhs శాలరీకి పనిచేస్తూ చదువుకుంటున్నాడు. ఇది మీకు ఉన్నటువంటి శక్తి, ఇవాళ విద్యార్థుల్లో ఉన్నటువంటి అనంతమైన శక్తి. అది పేదరికం, చదువుకి పేదరికం అడ్డం కాదు, చదువుకు సామాజిక అసమానతలు అడ్డం కాదు, చదువుకి ఏ రకమైన డిస్క్రిమినేషన్ అడ్డం కాదు. చదువుకోవాలనేటువంటి ఆలోచన, చదువు వల్ల ఉపయోగము, చదువు వల్ల శక్తి, చదువు వల్ల జ్ఞానం వస్తుందనేటువంటి పరిస్థితి అర్థమైతే చాలా తేలిగ్గా పిల్లలు శక్తివంతంగా మారుతారు. ఇవాళ అటువంటి పిల్లల్ని ఆ రూపంలో శక్తివంతంగా మార్చడం కోసం ఇవాళ ఈ గోవాడ హై స్కూలు ఇక్కడ ఉన్న పెద్దల సహకారంతో అభిమాషాలు, టీచర్స్ ఈ వర్క్షాప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్ అయిపోయే లోపు పిల్లలు వాళ్ళకున్నటువంటి ఆ చిన్న చిన్న ఆలోచనల్ని మార్చుకొని వాళ్ళకున్నటువంటి నమ్మకాల్లో, వాళ్ళకున్నటువంటి అలవాట్లలో, వాళ్ళకున్నటువంటి బిహేవియర్లో, వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్లో చిన్న చిన్న అంశాలు మార్చుకొని బలమైనటువంటి పిల్లలుగా మారాలనేటువంటిది ఈ వర్క్షాప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీనికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా గ్రామానికి సంబంధించినటువంటి మనుషులు పెద్దలు కూడా కొంతమంది వస్తున్నారు. ఈ గ్రామం ఇంత పెద్ద స్కూలు, ఇంత ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి గ్రామం, ఈ పల్లెటూరు, ఇంత పెద్ద పల్లెటూరు ఈ పాఠశాలని ఓన్ చేసుకుని, ఈ పాఠశాలను కేంద్రం చేసుకుని, ఏ గ్రామం అయినా కూడా పాఠశాలే కేంద్రం. పాఠశాలలో ఉన్నటువంటి చేతకాని లక్షణాలు ఉంటే నువ్వు గెలవు. ఎదరంగా నీకు దమ్మున లక్షణాలు ఉండాలి, నీకు మారే లక్షణాలు ఉండాలి, నీకు గెలిచే లక్షణాలు ఉండాలి. వాళ్ళు పుట్టిన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అక్కడ అబ్దుల్ కలాం ఉన్నాడు మీ దానిలో, మీ బొమ్మల్లో. నీకంటే పేద కుటుంబంలో పుట్టాడు ఒక ఆయన. ఇప్పుడు టీవీ తీస్తున్నాడు సెల్ ఫోన్తో, ఆయనకి వెళ్ళే చూస్తున్నాడు వాడు మ్యాచ్, వాడు గెలవడం. వినుకొండ ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి జీవాలయం ప్రాంగణంలో లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ బాలసౌరయ్య ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ ఫాదర్ ప్రసాద్ హాస్టియర్ ముందుగా మహిళలకి ముగ్గులు పోటీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఫాదర్ జోసెఫ్ రాజా, ఫాదర్ ఆంటోనీ, టి వీరరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రెంటచింతల గ్రామంలోని బాల వికాస్ స్కూల్ నందు సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాల వికాస్ ప్రిన్సిపల్ అల్లం ఇన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రమైన ఈపూర్లో శ్రీ శారదా విద్యానికేతన్ పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ పవన్ కుమార్ విద్యార్థులకి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
హలో వ్యూవర్స్ అందరికీ శారదా విద్యార్థి తరఫున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. ముందు భోగి రోజు భోగి పండుగ వస్తారు, సంక్రాంతి రోజున పొంగళ్ళు పొంగిస్తారు, తర్వాత కనుమ రోజు పశువుల పండుగ జరుపుతారు. మా స్కూల్లో ఈ సాంప్రదాయము ఉట్టిపడేటట్టు ముందుగా భోగి పండుగ పోసాము. తర్వాత స్కూల్లో సంక్రాంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాము. వినుకొండ పట్టణంలో అన్ని ప్రార్థనా స్థలాల నందు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్యం చేయాలని, ప్రత్యేక పర్వదినాలలో నిశ్చిత దృష్టితో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు హిందువులకు పవిత్రమైన పర్వదినంగా భావించే ఉత్తరాయణ పుణ్యకాల ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు, ముఖ్యంగా విష్ణు పంచాయతనం పాటించువారు వైష్ణవ దేవాలయాల సందర్శన చేయటం రివాజు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలియజేశారు. కొండమెట్ల దగ్గర వేంచేసి ఉన్న అతి పురాతనమైన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మరి ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి బాబ్కాట్ని మెన్నని ఉపయోగించి ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారాన్ని అన్నింటినీ కూడా తీయటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఆలయ పూజారి గారులైన సేవకులు వారు కూడా వారి సహాయ సహకారాలను కూడా అందించడం జరిగింది. మరి రేపొద్దున భక్తుల రద్దీ లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు మరి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా మరి ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిలో అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందాలని, వారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలు కలగాలని చెప్పి మన వినుకొండ పురపాలక సంఘం తరఫున కోరుకుంటున్నాం. మాచర్ల మండలం విజయపూర్ సౌత్ లో జంగిల్ క్లియరెన్స్ పనుల్ని కూటమి నేతలు ప్రారంభించారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బూసా రామాంజనేయులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మళ్ళీ 6,000 10,000 పెడతా. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మన నాగార్జున సాగర్ ప్రాంతంలో విజయపూర్ సౌత్ నందు గ్రామ అభివృద్ధి కొరకు ఈరోజు గ్రామ పెద్దలు అందరూ ఆలోచన మేరకు కూటమి పార్టీ నాయకుల యొక్క సహాయ సహకారాలతోటి గ్రామం యొక్క మరమ్మతులు చేసుకునేటానికి ఈరోజు అధికారులు నిర్ణయించిన మేరకు పనులు ప్రారంభించడం జరిగింది. మా నాయకుడి యొక్క ఒకటే లక్ష్యం, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశాలు బాగుంటాయని చెప్పేసి మా నాయకుడి యొక్క అభిమతం మేరకు మేమందరం కూడా నడుచుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. ఈ గ్రామానికి మా నాయకుడి యొక్క సొంత నిధులను కేటాయించేందుకు చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా భవిష్యత్తులో మన పల్నాడు ప్రాంత అభివృద్ధి కొరకు నర్సరావుపేట కళావేదిక ఆధ్వర్యంలో భువనచంద్ర టౌన్ హాల్ నందు ఈ నెల 11 నుంచి 12 వరకు సంక్రాంతి సంబరాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని శ్రీ నర్సరావుపేట కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లింగంగుంట్ల మాజీ సర్పంచి పొన్నపాటి ఈశ్వర్రెడ్డి అధ్యక్షులు శ్రీగిరి రాజు తెలియజేశారు. నర్సరావుపేట పుర ప్రజలకి, కళాకారులకు, కళాభిమానులకు శ్రీ నర్సరావుపేట కళావేదిక ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 19 సంవత్సరాల క్రితం అంటే 10/5/2006 ప్రారంభించినటువంటి శ్రీ నర్సరావుపేట కళావేదిక
నర్సరావుపేట పుర ప్రజల సహాయ సహకారాలతో ఆర్థిక సహాయంతో సుమారుగా ఈ 19 సంవత్సరాల్లో మాకు నిన్ననే ఊరికే గత చరిత్ర చూస్తే 66 లక్షల రూపాయల డబ్బు వసూలు చేసి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకి సహకరించే ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీ నర్సరావుపేట కళావేదిక తరఫున పదాభివందనం చేస్తున్నాం. అలాగే మమ్మల్ని ప్రోత్సహించి నర్సరావుపేటకి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా సహకరించాలని ప్రార్థిస్తూ 11, 12 తారీఖులో చాలా మంచి కార్యక్రమాలు, అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము కార్యక్రమం చేస్తాం. దాన్ని ఆదరించి మమ్మల్ని కూడా ఆశీర్వదించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన, బాధితులకి పరామర్శ, తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం. తిరుపతి మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, భవిష్యత్తులో తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటాం, మంత్రుల ప్రకటన. ప్రభుత్వ వైఫల్య కారణంగానే తిరుపతిలో తొక్కిసలాట ఘటన, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి, వైసీపీ నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.